నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ప్రైమ్ టైం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉపాధ్యాయులపై నిఘా పెంచిన ఏపీ ప్రభుత్వం. ఆందోళనలు చేస్తే సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలని హెచ్చరిక. రేపు సీఎం జగన్తో చిరు బృందం భేటీ. నివేదిక వచ్చాకే టికెట్ల ధరపై నిర్ణయమన్న పేర్ని నాని. పోలీసులపై అప్పలరాజు బండబూతులు. మంత్రి తీరుపై మండిపడుతున్న ఖాకీలు. తెలంగాణలో కాకరేపుతున్న మోదీ కామెంట్స్. దిష్టి బొమ్మలు దగ్ధం చేసిన టీఆర్ఎస్ కాంగ్రెస్. ప్రధాని వ్యాఖ్యలపై నోటీస్ ఇచ్చే దమ్ము లేదా? ప్రశ్నించడానికి భయమెందుకని ప్రశ్నించిన ఉండవల్లి. మేడారం జాతరకు అంకురార్పణ. ఘనంగా మండే మెలిగే పండుగ. 5 రాష్ట్రాల్లో విజయం మాదే. రాహుల్పై మరోసారి సెటైర్లు వేసిన మోదీ. దేశమంతటికీ పాకిన హిజాబ్ వివాద నిరసనలు. ఆంక్షలపై భగ్గుమంటున్న విద్యార్థినులు. చెలరేగిన బౌలర్లు. విజయం దిశగా టీమిండియా. వివరాలు చూద్దాం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ప్రధాని మోదీ చెప్పుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో ఘన విజయం సాధిస్తామని చెప్పారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన మోదీ విపక్షాలపైన, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పైన సెటైర్లు వేశారు. राज्यों में देख रहा हूं कि भारतीय जनता पार्टी के प्रति लहर है. भारी बहुमत से भारतीय जनता पार्टी जीतेगी और भारतीय जनता पार्टी को सेवा करने का मौका इन सभी 5 राज्यों की जनता देगी. और ये भी सही है कि जिन राज्यों में हमें सेवा करने का मौका मिला है उन्होंने हमें परखा है, हमारे काम को देखा है और उसका परिणाम होगा. पहले के ज़माने में पॉलिटिकल फील्ड में एनालिसिस करते समय एक शब्द पॉपुलर हो चुका है, एंटी इनकम्बेंसी. मैं समझता हूँ कि हमारे देश में वक्त बदला लेकिन कभी कभी टर्मिनोलॉजी नहीं बदली. और ये कारण ये है कि पहले जो सरकारें चलती थी वो फाइलों पे हस्ताक्षर करना, मनमर्जी के लोगों की फाइल को प्रायोरिटी देना, योजनाएं चुनाव को केंद्र में रख के घोषित करना और कभी कभी जाकर के फीते काट के चले आना, शिलान्यास करके चले आना. डिलीवरी के तरफ कभी योगदान उनका ध्यान नहीं रहता था. उनको लगता था घोषणा हो गई, यानी विज्ञान भवन में दिया जलाया तो उनको लगता था काम हो गया. और जब लोगों को काम नजर नहीं आता है और घोषणाएं बार बार सुनने को मिलती हैं तब एंटी इनकम्बेंसी का जन्म होता है. लेकिन जब काम करने का प्रयास दिखता है, दिन रात की मेहनत दिखती है, आसपास में कुछ न कुछ पॉजिटिव होता हुआ दिख रहा है, तो फिर एक विश्वास बनता है कि वहाँ हो रहा है तो कल मेरे यहाँ भी होगा. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ జమానా గోండా రాజ్యానికి ప్రతీకగా నిలిచిందని, యోగి వచ్చిన తర్వాత గోండాలను ఏరివేశారని మోదీ అన్నారు. యూపీలో ఇప్పుడు మహిళలకు భద్రత పెరిగిందన్నారు. कि योगी जी की ये योजना इतनी अद्भुत है, असंभव को उन्होंने संभव करके दिया है. तभी जाकर के विरोधी भी उसको कैश करने के लिए मैदान में उतर पड़े हैं, वरना विरोधी विरोध करता. कैश करने के लिए मैदान में उतरा है मतलब योजना अच्छी है, योजना सफल है और सफल तरीके से समय सीमा में उसको पूरा किया है. और एक प्रकार से मैं इसको योगी जी की क्रेडिट मानता हूँ. दूसरा विषय है, हमारे देश में एक कल्चर चला कि राजनेताओं और सरकारों का काम क्या, हर चीज पे हाथ डाल देना, बोलते रहना ये करेंगे वो करेंगे ये करेंगे वो करेंगे, कभी इसके में. और कोई चीज दुनिया में उन्होंने छोड़ी नहीं है. कोई नेता मिल जाएगा वो कहेगा हम चंद्र पर मानवी भेजने वाले हैं. कोई नेता मिल जाएगा उसने कभी कहा होगा कि हम चंद्र पर व्यवस्थाएं खड़ी करने वाले हैं. और 100 साल के बाद भी, 50 साल बाद, 30 साल भी कोई कर देगा तो वो कहेंगे हाँ देखो हमने उस समय कहा था. तो ऐसे लोग तो बहुत मिल जाएंगे. ఎవరి తండ్రి తనను తాను కించపరచలేదని మోదీ వివరణ ఇచ్చారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని విపక్షాలు దుర్వినియోగపరుస్తున్నాయని మోదీ ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో విభజన సృష్టిస్తున్నారని అన్నారు. సామాజిక న్యాయం కోసం పాటుపడే ఏకైక పార్టీ తమదేనని మోదీ చెప్పుకున్నారు.
ఇన్షర్ట్ వేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లా ఉండే మంత్రి అసలు రూపం మరొకటి ఉందని నిరూపించారు. తన మాటకు అడ్డు చెప్పిన పోలీసులపై బండ బూతులతో విరుచుకుపడ్డారు. పైగా తన తప్పు లేదంటూ మంచి అబ్బాయిలా కలరింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆయనే మంత్రి సీదిరి అప్పలరాజు. ఆయన తీరును ఇప్పుడంతా తీవ్రంగా విమర్శిస్తున్నారు. విశాఖ శారదాపీఠం దగ్గర మంత్రి అప్పలరాజు ఆధ్వర్యంలో రభస జరిగింది. తనను అవమానించి దుర్భాషలాడారంటూ పోలీసులపై అప్పలరాజు వీరంగం వేశారు. ఆయన అనుచరులైతే మరింత రెచ్చిపోయారు. మంత్రినే అవమానిస్తారా, పోలీస్ అధికారితో క్షమాపణ చెప్పించి సస్పెండ్ చేయాలి అంటూ రచ్చ చేశారు. తమాషాలు చేస్తున్నావా? చొక్కా పెట్టుకుని లాగేస్తున్నావా? కొడుకు తమాషాలు ఎలా కనిపిస్తున్నా మీకు? ఎలా కనిపిస్తున్నా? శారదాపీఠం వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమాలకు సీఎం జగన్ హాజరయ్యారు. పూజా కార్యక్రమాల్లో స్వరూపానందతో కలిసి జగన్ పాల్గొన్నారు. జగన్ రాక సందర్భంగా మంత్రి అప్పలరాజు తన అనుచరులతో కలిసి శారదాపీఠం చేరుకున్నారు. అయితే అక్కడున్న ఎస్ఐ వారిని అడ్డుకున్నారు. మంత్రిని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. దీంతో మంత్రి అప్పలరాజు అహం దెబ్బతింది. నీ సంగతి చూస్తానంటూ మాట్లాడారు. దానికి ఆ ఎస్ఐ, మీకు నచ్చింది చేసుకోండి, నేనైతే అనుమతించను అంటూ గేటు వేసేశారు. ఇక మంత్రి అనుచరులు హైడ్రామా నడిపారు. శారదాపీఠం దగ్గర మంత్రి అప్పలరాజుకు అవమానం జరిగింది అంటూ హంగామా చేశారు. మంత్రిని అడ్డుకుని దూషించారు అంటూ రభస చేశారు. తక్షణమే పోలీస్ అధికారితో క్షమాపణ చెప్పించాలని, లేదు సస్పెండ్ చేయాలి అంటూ డిమాండ్ చేశారు. ఉన్నత విద్య చదివిన వ్యక్తిని, మంత్రినే పోలీసులు అవమానించారంటూ ప్రచారం చేసుకున్నారు. అదంతా అవాస్తవమని పోలీసులు చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. పైగా మంత్రి అప్పలరాజు ఎంతో సంయమనం పాటించారని, దండం పెడుతూ వెనుదిరిగారని ప్రచారం జరిగింది. ఈలోగా ఓ వీడియో విడుదలైంది. అప్పలరాజు నిజ స్వరూపం ఏంటో వీడియో ద్వారా బయటపడింది. ఏం తమాషాలు చేస్తున్నారా? చొక్కా పట్టుకుని లాగేస్తా నా కొడక, ఎలా కనిపిస్తున్నా అంటూ పోలీస్ అధికారిని మంత్రి అప్పలరాజు నెట్టేశారు. దాంతో ఆగలేదు, బూతులు అందుకున్నారు. కమిషనర్ ను రమ్మనండి అంటూ వాగ్వాదానికి దిగారు. ఎంతమంది సర్ది చెబుతున్నా వినిపించుకోకుండా మంత్రి అప్పలరాజు వీరంగం వేశారు. తమాషాలు చేస్తున్నావా? చొక్కా పెట్టుకుని లాగేస్తున్నావా? కొడుకు తమాషాలు ఎలా కనిపిస్తున్నా మీకు? మంత్రి అప్పలరాజు తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులను బూతులు తిట్టడమే కాకుండా తన తప్పేమీ లేదంటూ తప్పుదోవ పట్టించడంపై విమర్శలు చేస్తున్నారు. సాక్షాత్తు మంత్రే చీప్ గా వ్యవహరించడం ఏంటని మండిపడుతున్నారు. పోలీస్ అధికారి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, మంత్రే బూతులు తిడితే ఎలా అంటూ ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమాషాలు చేస్తున్నావా? చొక్కా పెట్టుకుని లాగేస్తున్నావా? కొడుకు తమాషాలు ఎలా కనిపిస్తున్నా మీకు? ఇక శారదాపీఠం వార్షికోత్సవాల సందర్భంగా స్వరూపానంద, జగన్ మధ్య అనుబంధం మరోసారి కనబడింది. జగన్ ను సన్మానిస్తూ కౌగిలించుకుని తన ఆప్యాయతను స్వరూపానంద చాటుకున్నారు. స్వరూపానంద కాళ్లకు మొక్కి జగన్ కూడా భక్తి శ్రద్ధలు చూపించారు. మరోవైపు జగన్ విశాఖ పర్యటన సందర్భంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జగన్ కాన్వాయ్ క్లియరెన్స్ కోసం 2 గంటల పాటు ట్రాఫిక్ నిలిపివేశారు. దీంతో ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రయాణికులతో పాటు ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. మెరుగైన పీఆర్సీ, ఇతర డిమాండ్ల కోసం ఆందోళన బాట పట్టిన ఉపాధ్యాయులపై ప్రభుత్వం నిఘా పెంచింది.
పాఠశాలల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆందోళనలు చేస్తే సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారుల ద్వారా హెచ్చరికలు పంపింది. ఇక టీచర్ల సంఘాలపై ఎన్జీఓ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎన్జీఓ నేతలకు టీచర్ల సంఘాల నేతలు ధీటుగా సమాధానమిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టిన ఉపాధ్యాయులపై ప్రభుత్వం కత్తి దూసింది. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉపాధ్యాయులపై పోలీసులు నిఘా పెంచారు. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర ఉద్యోగులు విజయవాడలోని ఏపీ ఎన్జీఓ భవన్ ను ముట్టడిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీ ఎన్జీఓ భవన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెవెన్యూ భవన్ దగ్గర కూడా పోలీసులు మోహరించారు. ఏపీటీఎఫ్, యూటీఎఫ్, ఎస్టీయూ కార్యాలయాల దగ్గర కూడా పోలీసులు మోహరించారు. ఈ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులపై నిఘా పెట్టారు. తాము పీఆర్సీ సాధన సమితి తరపున సాధ్యమైనన్ని డిమాండ్లను ప్రభుత్వం నుంచి పరిష్కరించగలిగామని స్టీరింగ్ కమిటీ నేతలు తెలిపారు. తమపై టీచర్ల సంఘాల నేతలు విమర్శలు చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తగదన్నారు. టీచర్ల సంఘాల వెనుక బయటి వ్యక్తుల ప్రమేయం ఉందని బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. మీ ఉపాధ్యాయులకి ఏదేదో చెప్పి మీరు ఇచ్చినటువంటి మాటని మరి కట్టుబడి ఉండలేక ఏదో తాత్కాలికంగా మీద ఇస్తే మేము భరిస్తాం, దానికి ఇబ్బంది లేదు, మేము నలుగురం భరిస్తాం. కానీ మీరు మా మీద చేసినటువంటి మేము పై విఫలమయ్యామని చేసినటువంటి మాటకి, దానికి కింద ఒత్తిడికి, మనస్తత్వానికి లేనటువంటి వ్యక్తులు కొంతమంది ఇలా చేస్తే మనకు సంబంధం లేని శక్తులు ఇందులో జొరబడుతున్నాయి. వాళ్ళు మమ్మల్ని ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి రేపు మీరు బాధ్యత వహిస్తారా? ఉద్యోగ సంఘాల నేతలు తమకు వ్యతిరేకంగా పెడుతున్న పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఉపాధ్యాయ సంఘాలు చర్చల్లో చివరి వరకు ఉన్నాయని చెబుతూ మంత్రుల దగ్గర కూర్చొని ఉపాధ్యాయులు ప్రతి అంశాన్ని చర్చించారు అని చెబుతున్నారు. ఎవరూ వ్యతిరేకించని అంశంలో ఉపాధ్యాయ సంఘాల్లో ఎందుకు వ్యతిరేకత వచ్చిందో, ఉపాధ్యాయులపై ఎవరు ఒత్తిడి తెస్తున్నారో చెప్పాలని ఎన్జీఓ నేతలు డిమాండ్ చేశారు. ఫిట్మెంట్ మీద చర్చ జరిగినప్పుడు మంత్రులు కరాఖండిగా చెప్పినప్పుడు మాకు నచ్చలేదని వాళ్ళు అప్పుడే బయటకు వచ్చిండొచ్చు. వాళ్ళు ఫిట్మెంట్ అంత ఇంపార్టెంట్ అంశమైనప్పుడు మేము హెచ్ఓడి సెక్రటరీకి 24% మేము ఇవ్వము అంటే మేము చర్చలో పాల్గొన్నాం. అది లేకపోతే నేను చర్చలో నాకు అవసరం లేదని నేను లేచి బయటకు వచ్చిన. అప్పుడు మళ్ళీ నన్ను పిలిచి మళ్ళీ దాని మీద చర్చ జరిపి దాని మీద మళ్ళీ ఒక అంగీకారం వచ్చింది కదా. అలాంటిది వాళ్ళు ఫిట్మెంట్ అంశమే ప్రధానం అన్నప్పుడు ఆ ఫిట్మెంట్ దాటి మేము చేయలేమన్నప్పుడు మిగతా వాటిలో ఎందుకు చర్చలో పాల్గొన్నారు వాళ్ళు? ఎన్జీఓ నేతల ఆరోపణలపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో పీఆర్సీ సహా సిపిఎస్ ను తాము కోరామన్నారు. అయితే మా దానిలో 2 సమస్యలు ఉన్నాయి సార్. నేను బీటి జోలి వెళ్ళట్లేదు. సర్వీస్ రూల్స్ లేక ఒక ఉపాధ్యాయుడు చేరిన దగ్గర నుండి 35-40 సంవత్సరాలు ఒకే సర్వీసులో రిటైర్డ్ అవుతున్నారు. తమరు తప్పనిసరిగా విద్యాశాఖ సర్వీస్ రూల్స్ రూపొందించి దాని మీద పదోన్నతులకు శ్రీకారం చుట్టాలని. ప్రతి సంవత్సరం సాధారణ బదిలీలు సార్, మాకు ఎక్కువ బల్క్ ఉంటాం కాబట్టి ఒక గురుకులాల్లో జనరల్ ట్రాన్స్ఫర్స్ మీరు ఇచ్చారు. అయితే మళ్ళీ పరస్పర బదిలీలు ఇవ్వడం వల్ల కూడా ఇబ్బంది ఉంది. మాకు మ్యూచువల్ ఇవ్వటం వల్ల సార్ 20%లో 20% వాళ్ళు సర్దుబాటు అవుతారు. అలా కాకుండా బల్క్గా సాధారణ బదిలీలు ఇస్తే బాగుంటుందని తెలియజేస్తూ పీఆర్సీ మీద ఫిట్మెంట్ మీద మీరు మా అందరికీ న్యాయం చేస్తారని తెలియజేస్తూ ధన్యవాదాలు. పీఆర్సీ సహా సమస్య పరిష్కారం కోసం అన్ని టీచర్ల సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని నేతలు చెప్పారు. మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తానంటున్నారు కాబట్టి రేపు మేము అడుగుతాం, ఉపాధ్యాయులుగా మేము అడుగుతాం ఫిట్మెంట్ పెంచండి అని చెప్పి. దానికి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇంతకుముందు ఆయన కూడా చెప్పారు, నా చేతికి ఎముక లేదు అని చెప్పాడు ఆయన. చేత ఆ రకంగా మేము అడిగితే ఆయన ఏమైనా ప్లీజ్ అయితే ఆ ఫిట్మెంట్ ఏమైనా వస్తుందేమో. 1% ఫిట్మెంట్ వస్తే సగం మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఈ రోజున సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే ఒక స్టేజ్ బెనిఫిట్ అక్కడ వస్తూ ఉంది. ఆ స్టేజ్ బెనిఫిట్ పోవడం వల్ల కూడా అందరికీ ఫిట్మెంట్ మీద చాలా అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. సమ్మె పీఆర్సీ సాధన సమితి తరఫున ఇచ్చాము, మేము ఉపాధ్యాయులుగా ఇవ్వలేదు. ఉపాధ్యాయులుగా సమ్మె చేస్తే జరిగేది ఏం కాదు, ఓన్లీ పాఠశాలలు మూతపడతాయి. దాంతో పరిపాలన పరంగా సమ్మించకపోతే ప్రభుత్వం ముందుకు రాదు. కాబట్టి మా ఉద్యమాలు ఏం చేయాలనేది రేపు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం.
రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని ఉద్యోగోపాధ్యాయ సంఘాలు వచ్చి వాళ్ళ సజెషన్స్ తీసుకొని ఏం చేయాలి అనే దానికే వెళ్తాం తప్ప ఎంత ఒత్తిడి తెచ్చినా తాము ఆందోళన విరమించే ప్రసక్తే లేదని టీచర్ల సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. తమపై నిఘా కొనసాగినా, సీసీఏ ప్రకారం చర్యలు తీసుకున్నా వెనక్కి తగ్గబోమని వివరించాయి. భావ సారూప్యత ఉన్న మిగతా సంఘాలను కలుపుకుని ముందుకు వెళ్తామని టీచర్ల సంఘాల నేతలు హెచ్చరించారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఎంపీ భరత్ విమర్శలు చేశారు. రఘురామ తనను దూషించారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో రఘురామకృష్ణంరాజు డ్రెస్సుల్ని చూడలేకపోతున్నామంటూ బూతులు మాట్లాడారు. ఇచ్చింది చవటల్లారా మీకు ఇచ్చిన గడువు, దాన్ని ఆ రోజు నేను రాజీనామా చేస్తానని అనలా. బట్ సరే, ఎలక్షన్ ఎప్పుడైనా రాని, ముఖ్యమంత్రి ససమా కాదు, ఇంకొక వెధవా కాదు, ఇంకో ఏచీ గడు కాదు, ఏచీనా గడు కాదు. ముఖ్యమంత్రి నా వల్ల కాదు రగన్న, నువ్వు రాజీనామా చేసి, నా వల్ల కాదు, నేను డిస్క్వాలిఫై చేయించలేనంటే పడేస్తా మోహన్న ఇప్పుడే. ఊరికే నాకు ఫోన్ చేయటం కాదు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రాన్ని విభజించాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందని అన్నారు. రాజధాని లేకుండా విభజన ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఏపీలో ఉన్న పార్టీలన్నీ బీజేపీకి సపోర్టుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. వైసీపీ ఎంపీలు రాష్ట్ర సమస్యలపై పోరాడాలని సూచించారు. క్రితం ఇదే నెల ఒక రోజు తేడా అంతే. అది ఫిబ్రవరి 7న, ఇది ఫిబ్రవరి 8న. అప్పుడు లోక్సభలో, ఇప్పుడు రాజ్యసభలో. ఎంత అన్యాయం చేశారంటే ఆంధ్రప్రదేశ్కని కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తూ, మనం ఏదైతే రోజు చెప్తూ వచ్చామో, తలుపులు మూసేసి టీవీ ఆఫ్ చేసేసి కాంగ్రెస్కి సంబంధించినటువంటి 25 మందిలో 14 మందిని బయటపెట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ ఒక్కడికి కూడా డిబేట్లో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా, ఏ చట్టం చేయాలన్నా సరే ఓటింగ్ పెట్టి మెజారిటీ సభ్యులు అంగీకరిస్తేనే చట్టం చేయాలని డెమోక్రసీకి ఫండమెంటల్ ప్రిన్సిపల్ అది. పంచాయతీ ఆఫీస్ నుంచి పార్లమెంట్ వరకు ఎక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకుని దాన్ని బట్టి ఆ నిర్ణయం ఓట్ గెలిచిందా లేదా, దాన్నే డివిజన్ అంటారు. డివిజన్ అంటే ఎంతమంది ఇటువైపు ఉన్నారు, ఎంతమంది అటువైపు ఉన్నారు. అది కూడా రద్దు చేశారు. భారత పార్లమెంటు చరిత్రలో మొట్టమొదటిసారి ఇది జరిగింది. తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి ఆయన వచ్చిన తర్వాత జరిగినటువంటి ఫస్ట్ వింటర్ సెషన్ అప్పుడు 13 నవంబర్ 2019 నాడు జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాశాను. సేమ్ చంద్రబాబు నాయుడు గారికి ఏ లెటర్ రాశానో ఆ లెటర్ కూడా జతపరుస్తూ ఏ పద్ధతుల్లో రూల్ 197 కింద, 193 కింద, 184 కింద 0 ఓవరు అన్నీ నేనే తయారు చేసి వీటి మీద ఇన్ని రకాలుగా మనం అడగచ్చు. చర్చ ఏదో ఒకటి అడ్మిట్ అవుతుంది. మీరు చర్చ పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు పెట్టలేకపోయారు, మీరైనా పెట్టండి. ఈ పెట్టిన చర్చ కూడా మనమేం ఆరోపణ చేయట్లా. ఏదైతే మోడీ గారు, ప్రధానమంత్రి గారు ప్రకటన చేశారో ఆ ప్రకటన నిజానిజాలు తేల్చండి. ఇదే మనం అడుగుతున్నది. ఎప్పటి వరకు దానికి నాకు సమాధానం కూడా రాలా. చంద్రబాబు నాయుడు గారి టైంలో అయితే కనీసం వాళ్ళ పిఏ గారు మీ లెటర్ అందిందండి, అది సీఎం గారి దగ్గర పెట్టానని నన్ను ఒకసారి ఫోన్ చేసి చెప్పాడు. ఇది జరిగినటువంటి ఒక నెలకో 2 నెలలకో ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చి ఆఫీసర్ని కలవమంటున్నారండి, ఆఫీసర్ని కలిసి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసాం సార్, ఆ లెటర్కి రిప్లై ఇవ్వలేదు. ఇవ్వకపోయినా అది ఆయన టైంలో జరిగింది కదా, ఈయన ఎందుకు ఇస్తాడులే, ఈయనకైనా మోడీతోటి సత్సంబంధాలు ఉండటం అవసరం అంటున్నారు అని చెప్పి నేను ఇంక మళ్ళీ దాని గురించి గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో
అక్రమ మైనింగ్ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర దీక్షకు దిగారు. చేబ్రోలు మండలంలోని సుద్దపల్లి క్వారీలో మధ్యాహ్నం నుంచి నిరసన కొనసాగిస్తున్నారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు ఇక్కడి నుంచి కదలనని నరేంద్ర స్పష్టం చేశారు. మధ్యాహ్నం ధూళిపాళ్ల నరేంద్ర సుద్దపల్లి దగ్గర క్వారీలను స్థానిక టీడీపీ నేతలతో కలిసి పరిశీలించారు. విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతోందని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్పై ఫిర్యాదు చేసి 2 నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో రాత్రంతా క్వారీలోనే ధూళిపాళ్ల నరేంద్ర నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. మైనింగ్ అధికారులు వచ్చి అక్రమ మైనింగ్ లెక్కలు తేల్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. అధికారులు వచ్చి వాళ్ళు చెప్పేది ఏంటంటే మేమేదో నోటీసులు ఇచ్చాం, పెనాల్టీలు వేసాం, ఇవన్నీ చెప్తా ఉన్నారు. మేమనేది ఏంటంటే ఈ ప్రభుత్వానికి మోస్ట్ పాపులర్ స్కీమ్ ఏంటంటే నాడు నేడు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు ఎంత తవ్వకాలు వచ్చినాయో చేశారో, రేపు పొద్దున వచ్చి చక్కగా ఏడీ గారు వాళ్ళందరూ వస్తే మేము దగ్గరుండి చూపెడతాం. ఎంత లోతు తవ్వారు ఏంటి అనేది, ఏ స్థాయిలో అక్రమ మైనింగ్ ఈ ప్రాంతంలో జరిగిందనేది కళ్ళకు కట్టినట్టు చూపెడతామని చెప్పాము. మేము ఎంఆర్ఓని అడిగితే ఈ ప్రాంతంలో ఎవరికి మేము ఎన్ఓసి ఇవ్వలేదని చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడేదో ఎంఆర్ఓ గారు ఎన్ఓసి ఇచ్చాడని చెప్తున్నారు. సో మాకు ఆ వివరాలన్నీ కూడా కావాలని అడిగాం. రేపు పొద్దున వస్తే మేము దగ్గరుండి ఈ అక్రమ మైనింగ్ ఏదైతే జరిగిందో వాటన్నిటిని కూడా దగ్గరుండి చూపెడతారు. దాన్ని బట్టి మీరు ఈ ప్రాంతంలో మేము కోరేది ఒకటే, సుద్దపల్లి గ్రామ ప్రజల తరపున మేము కోరేది ఏంటంటే, గతంలో ఇక్కడ 4 పిల్లలు దీనిలో పడి చనిపోయారు కాబట్టి ఈ గ్రామ పరిధిలో మైనింగ్ జరగకూడదు అనేది గ్రామ ప్రజల యొక్క అభిమతం. ఆ అభిమతానికి అనుగుణంగా వాళ్ళు ఇక్కడ జరగకుండా చర్యలు తీసుకోవడం అనేది ఒకటి, కలెక్టర్ గారితో మాట్లాడి దానికి సంబంధించి ఆదేశాలు ఇప్పించడం ఒకటి. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ఏబిఎన్. ఏపీ తెలంగాణ విభజన అవమానకరంగా జరిగిందన్న మోదీ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ర్యాలీలతో హోరెత్తించాయి. అయితే కొన్ని చోట్ల బీజేపీ పోటీ ర్యాలీలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కేటీఆర్ పిలుపుతో నియోజకవర్గాల వారీగా రోడ్డెక్కిన గులాబీ దళం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన అంశం మరోసారి రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య ప్రకంపనలు రేపింది. రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలతో నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. తెలంగాణపై ప్రధాని అక్కసు వెళ్లగక్కారంటూ అధికార టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కి నిరసనలు తెలిపింది. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర టీఆర్ఎస్ నేతలు, మంత్రులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కేంద్రం సాయం చేయకపోయినా దేశంలోనే తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతోంది అని మంత్రులు తెలిపారు. జనగాంలో టీఆర్ఎస్ నిరసనలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ ర్యాలీకి కౌంటర్ ర్యాలీ చేపట్టిన బీజేపీ కార్యకర్తల మీద గులాబీ పార్టీ నేతలు దాడి చేశారు. దాడిలో బీజేపీ నేతలు గాయపడ్డారు. దీంతో జనగామలో ఉద్రిక్తత తలెత్తింది. కాంగ్రెస్ సైతం తెలంగాణ వ్యాప్తంగా మోదీ దిష్టిబొమ్మలను దగ్ధం చేసింది. హైదరాబాద్ గాంధీ భవన్ ఎదుట నిరసనకు యత్నించిన మహిళా కాంగ్రెస్ నాయకులను
బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. నిన్న మళ్ళీ 8 సంవత్సరాలు అయిన తర్వాత మీరేం చేసిండ్రు? మరి విభజన చట్టం ప్రకారం ఇచ్చినటువంటి హామీలను ఎక్కడైనా ఫుల్ఫిల్ చేసిండ్రా? తెలంగాణ రాష్ట్రం గురించి, విభజన చట్టం గురించి మాట్లాడవలసినటువంటి అవసరం ఈ ప్రధానమంత్రి గారికి ఎందుకు వచ్చింది చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మరి తెలంగాణ సమాజానికి ఒక అనుమానం వస్తుంది, అంటే ఒక కుట్ర జరుగుతుంది. మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని మరి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గతంలో ఉన్నటువంటి విభజనని మళ్ళా కలిపేటువంటి ప్రయత్నం చేస్తుందా అని చెప్పి ఒక అనుమానం వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను. అనేక ఇబ్బందులు కూడా తట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటని నరేంద్ర మోడీ గారు మరొకసారి గుర్తు చేశారు. సరే, ఒక రకంగా దానికి సంతోషిస్తూనే, కానీ తెలంగాణ పైన ఆయనకున్న అక్కసు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక బిల్లు పాస్ చేసేటప్పుడు, బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, ఓటింగ్ జరుగుతున్నప్పుడు సహజంగా తలుపులు బంద్ చేసే కౌంట్ చేస్తారు. అన్ని పార్టీలు సమర్థిస్తేనే బిల్లు పాస్ అనే విషయాన్ని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఒక్కని తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు పేపర్ స్ప్రే కొట్టినప్పుడు కూడా సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ హౌస్ దాటి బయటికి పోలేదన్న విషయాన్ని ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. నా ప్రాణాలు వేనా పర్లేదు కానీ తెలంగాణ యువకుల ప్రాణాలు పోనీయా, బలిదానాలు ఆపాల్సిందే అని చెప్పి అక్కడ ఉండి బిల్లుకు మద్దతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మోదీ వ్యాఖ్యలపై ఆందోళనలను కొనసాగించాలని టీఆర్ఎస్ సహా కాంగ్రెస్ నిర్ణయించాయి. తెలంగాణ ప్రజల్ని పార్లమెంట్ సాక్షిగా మోదీ అవమానించారు అని, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఇరు పార్టీల నేతలు చెప్పారు. జగన్పై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రజలకు మాత్రమే దత్తపుత్రుడినని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే ఉద్యోగులు రోడ్లెక్కారని, అందుకు జనసేనపై ఆరోపణలు చేయడమేంటని పవన్ ప్రశ్నించారు. ప్రశ్నిస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపే టీచర్ల వరకు శత్రువులుగా కనిపిస్తారంటూ జగన్పై పవన్ సెటైర్లు వేశారు. వైసీపీ నాయకత్వం నేను తెలియచేయదలుచుకుంది, నేను ప్రజలకి దత్తపుత్రుడిని. ఈ మధ్యన ఈ కామెంట్స్లో నా దృష్టికి చాలా వచ్చి వాళ్ళ నాయకులు మాట్లాడుతుంది, వాళ్ళ సలహాదారులు మాట్లాడుతుంది, వాళ్ళ గౌరవ పెద్దలు మాట్లాడుతుంది. ఉద్యోగుల సమస్యని మేము క్రియేట్ చేయలేదు, మేము సృష్టించింది కాదు, విపక్షాలు సృష్టించింది కాదు. వీళ్ళు ఎలక్షన్స్కి రాకముందు ఎన్నికల సమయంలో వచ్చిన వారం రోజుల్లోగా మేము కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తాం, జీతాలు పెంచుతాం అని చాలా ఆశలు కల్పించారు. వారికి రావాల్సిన విధానంలోనే వాళ్ళు అడుగుతున్నారు. పిఆర్సీ పే రివిజన్ కమిషన్ చేసింది వాళ్ళు అమలు చేయమని అడుగుతా ఉన్నారు. అది డ్యూ ఉంది, ఇప్పటికీ లేట్ అయింది, అందుకని అడుగుతున్నారు. దానికోసం వీళ్ళు చాలా సమావేశాలు జరిగినాయి, వాళ్ళ మంత్రులు కూర్చున్నారు, తెగలేదు. వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి, లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ప్రభుత్వం మీద నిరసన తెలిపితే దానికి జనసేన నేను మిగతా పార్టీలని అంటాం ఎంత మాత్రం సమర్థనీయమైంది కాదు. అది అంటే వైసీపీ నాయకులకు కానీ వారికి ప్రభుత్వానికి కానీ ఉన్నది ఏంటంటే, మిమ్మల్ని ఎవరు ఏం అనకూడదు, మీరు ఏం చేసినా సరే డూడు బసవనలా తలూపేసి వెళ్ళిపోవాలి ముందుకి. అలా కాదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దగ్గర నుంచి, న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల దగ్గర నుంచి ఈరోజు నల్ల బ్యాడ్జీలు కట్టుకున్న టీచర్ల దాకా అందరూ మీకు శత్రువులుగానే కనిపిస్తారు మీకు. ఎందుకంటే మీకు డూడు బసవన్న పని చేయలేదు కాబట్టి. ఎందుకంటే ఎవరు న్యాయంగా వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు అడిగితే మీరు పద్ధతిగా చేయండి. వాళ్ళు ఎందుకు వస్తారు రోడ్ల మీదకి? మీ మంత్రివర్గం ప్రతి ఒక్కరు రెచ్చగొట్టేలా మాట్లాడతారే. అలాగే ఈ రోజున టీచర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకి హాజరవుతున్నప్పుడు అది ఏం సూచిస్తున్నది? మీ వైఫల్యం. అది మీరు ఇచ్చిన మాట మీద వెనక్కి వెళ్ళిపోతే దానివల్ల వచ్చింది వాళ్ళకి. దానికి మమ్మల్ని వెటకారాలు చేస్తే ప్రయోజనం ఏంటి? మీరు వెటకారాలు ఆపి పని చూడండి. వెటకారాలతో ముందుకు కాదు, పనికొచ్చే మాటలు మాట్లాడండి. అదొక్కటే నేను కోరుకునేది. ప్రభుత్వానికి సలహాదారైన సజ్జల గారు నా కామెంట్స్ వారికి ఏదో ఇబ్బంది కలిగించినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆధిపత్య ధోరణి అన్న పదాన్ని పదే పదే ప్రస్తావిస్తూ అన్న మాటలు వాళ్ళకి ఇబ్బంది కలిగించినట్టే. నా ఉద్దేశం ఆధిపత్య ధోరణి అంటే హై హ్యాండెడ్నెస్ అన్న ఉద్దేశం. అంటే ఎందుకు మాట్లాడుతున్నాను ఈ కామెంట్, ఎందుకు ఆధిపత్య ధోరణి ఎందుకు అన్నానంటే, ఆల్రెడీ వాళ్ళ సమస్య వచ్చి రోడ్ల మీదకి వచ్చినప్పుడు మీ మీద ఎస్మా ప్రకటిస్తామని చెప్పి రకరకాల మాధ్యమాల ద్వారా మీరు చెప్పి మీ మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడి ఆ స్థాయిలో ఉండి లోపల ఈరోజు మీకు బయట ఏం జరుగుతుందో మీకు తెలుసు. అది
నిర్ణయం వెనకాల ఎవరికి కూడా సంతృప్తికరంగా బయటకు వచ్చిన కామెంట్స్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం హై హ్యాండెడ్గా బిహేవ్ చేసింది, సంతృప్తికరంగా లేదన్న ఉద్దేశంతో మాట్లాడాను తప్ప దాన్ని మీరు వక్రీకరించొద్దు అనేది పెద్దలు సజ్జల గారికి నా విన్నపం. ఎందుకంటే ఈ పరిస్థితి రావడానికి మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, మీరు ఆధిపత్య ధోరణి మాట్లాడుతున్నప్పుడు అసలు మీరు ముందస్తుగానే మీ నాయకులు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన వెలుబుచ్చిన తర్వాత, చేయి దాటిన తర్వాత మీ నాయకులు, మీ అగ్ర నాయకత్వం వచ్చి వాళ్ళు ఎంతో ప్రేమగా పలకరించి హత్తుకున్నారు. అదేదో ముందే చేసిందంటే ఈ గొడవ ఉండేది కాదు కదా. అసలు అలాంటి పనులు జరుగుంటే మేము అసలు ఇలాంటి మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు ఉన్నది కదా. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. 1,00,000 మంది రోడ్డు మీదకి వచ్చారంటే అది జనసేన మిగతా విపక్షాలు చేస్తేనే, తెలుగుదేశం చేస్తేనే బయటకు వచ్చింది కాదు, కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తే వచ్చింది కాదు, బీజేపీ చేస్తే వచ్చింది కాదు. మీరు ఒక విధానాన్ని ప్రకటించి మీకు జీతాలు పెంచుతామని చెప్పిన తర్వాత మీరు ఇచ్చినది ఏ మాత్రం వాళ్ళకి ఆమోదయోగ్యం కాదని చెప్పి లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఏం మాట్లాడతారు? మరి వారికి మద్దతుగా మాట్లాడాల్సిన అవసరం ఒక పొలిటికల్ పార్టీకి అది మా బాధ్యత. అది అలా మేము ఎక్కడ రెచ్చగొడతాం? ప్రభుత్వం విఫలం అవ్వాలని ఏ ఒక్కరు కూడా కోరుకోరు. ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేయాలని మేము కోరుకుంటాం తప్ప మీరు విఫలం అవ్వాలని మేము ఎప్పుడు కోరుకోం. అలాగే మనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. దీని అంతా తప్ప దీన్ని దయచేసి మీరు ఇంకోలా ఈ వ్యాఖ్యలను మీరు తప్పుతో పట్టించొద్దు సజ్జల గారు. ఇది నా రిక్వెస్ట్ మీకు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల అభివృద్ధిని వారి శ్రేయస్సుని ఆకాంక్షిస్తూ అనుష్టుప్ నారసింహ దర్శన యాత్రను చేయాలని సంకల్పించాను. మా ఇంటి ఇలవేల్పు ఆరాధ్య దైవమైన ఆంజనేయ స్వామిని కొండగట్టులో గతంలో నాకు ఒక విద్యుత్ ప్రమాదం నుంచి కాపాడి నాకు పునర్జన్మనిచ్చిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయుని ముందుగా దర్శించుకొని అక్కడే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ధర్మపురి నరసింహక్షేత్రం, నాంపల్లి నరసింహక్షేత్రం రెండింటిని దర్శించి మిగతా 30 నరసింహక్షేత్రాలను కూడా దశల వారీగా దర్శించి నరసింహస్వామి ఆశీస్సులు తీసుకోవడానికి, ప్రజలను చల్లగా చూడమని ఆయన దీవెనలు కోరుకోవడానికి ఇది సంకల్పించాం. ఇది దశల వారీగా జరుగుతుంది. అలాగే మార్చి 14 ఆవిర్భావ దినోత్సవానికి కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నాం. దీనికి జన సైనికులు అందరూ సిద్ధం కావాలి. 2 రాష్ట్రాల వాళ్ళు తెలంగాణలోని 2 నరసింహ క్షేత్రాల పర్యటనలో అక్కడ తెలంగాణలోని నాయకుల్ని, జన సైనికులతో కూడా పరిమితమైన సమావేశాలు చేయడానికి కూడా సంకల్పించాం. షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర మళ్లీ మొదలు పెట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడిన యాత్రను తిరిగి ప్రారంభించబోతున్నారు. పాదయాత్ర కొనసాగిస్తూనే పార్టీ బలోపేతం కోసం వ్యూహాలు అమలు చేయనున్నారు. ఎన్నికలు సమీపించే వరకు షర్మిల పాదయాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ను పార్టీ నేతలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం నినాదంతో పార్టీ స్థాపించిన షర్మిల ప్రభుత్వంపై పోరు కొనసాగిస్తున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు షర్మిల చేపట్టిన పాదయాత్ర మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. గత ఏడాది అక్టోబర్ 20న చేవెళ్ల నుంచి షర్మిల ప్రజా ప్రస్థానం ప్రారంభించారు. 21 రోజుల పాటు 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 150 గ్రామాల్లో షర్మిల పాదయాత్ర కొనసాగింది. 238 కిలోమీటర్లు తొలి విడత పాదయాత్ర చేశారు. అయితే డిసెంబర్లో జరిగిన స్థానిక ఎన్నికల కోడ్ రావడంతో నవంబర్ 9న యాత్రకు బ్రేక్ పడింది. ఆ తర్వాత కరోనా థర్డ్ వేవ్ నిబంధనలు రావడంతో యాత్ర వాయిదా పడుతూ వచ్చింది. కరోనా ఆంక్షలు ఎత్తివేయడంతో ప్రజా ప్రస్థానం పాదయాత్రను షర్మిల మళ్లీ చేపట్టనున్నారు. మార్చి 1 నుంచి యాత్రను పునఃప్రారంభించేలా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర వాయిదా పడిన నల్గొండ జిల్లా కొండపాక గ్రామం నుంచి 2వ విడత పాదయాత్రను షర్మిల చేపట్టనున్నారు. విరామం లేకుండా ఎన్నికలు సమీపించే వరకు పాదయాత్ర చేయాలని షర్మిల నిర్ణయించారు. దాదాపు 4000 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుందని వైఎస్ఆర్టీపీ నేతలు చెబుతున్నారు. తొలి విడత ప్రజా ప్రస్థానంలో ప్రజల సమస్యలు తెలుసుకున్న షర్మిల వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 2వ విడత పాదయాత్రలో కూడా కష్టాల్లో ఉన్న ప్రజలను కలుసుకోనున్నారు. ఈ సీఎం మనకొద్దు అనే స్లోగన్తో పాదయాత్రను కొనసాగించాలని షర్మిల నిర్ణయించారు. ఇక
ఇక వైఎస్ఆర్టీపీ ఏర్పాటు చేసి ఏడాది కావస్తుంది. అయితే పార్టీని నడిపించే బలమైన క్యాడర్ వైఎస్ఆర్టీ వైపు చూడటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. రెండో విడత పాదయాత్రలో క్యాడర్ను బలోపేతం చేస్తూ అభ్యర్థుల ఎంపికపై సమాలోచనలు చేయనున్నారు. గ్రామ గ్రామాన జెండా ఆవిష్కరణలతో పాటు మాస్ లీడర్లను ఆకర్షించు వ్యూహాలను అమలు చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని షర్మిల భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.